దీర్ఘాయుష్తో ఉంటేనే కదా, అంతేనా రజని? మన ప్రాణానికి మూలము, మన దీర్ఘాయుష్కి మూలం ఎవరో తెలుసా? దేవుడు. అందుకు ఆయన హత్తుకోవాలి. చెప్పండి, ఎందుకు హత్తుకోవాలి? ద్వితీయోపదేశకాండము 30:20 చదవండి. మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేవుడు మన పితరులైన అబ్రహాముకి, ఇస్సాకు, యాకోబుకి శ్రేష్టమైన దేశాన్ని ప్రమాణం చేశాడు. అది పాలు తేళ్లు ప్రవహించే దేశము. ఆ దేశంలో చదవండి, నీవు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును దీర్ఘాయుషునకును మూలమై ఉన్నాడు. చెప్పండి, ఆయన యెహోవాయే అన్నాడు అక్కడ. దేవుడే మన ప్రాణానికి, మన దీర్ఘాయుషుకు మూలమై ఉన్నాడట. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే మన ప్రాణానికి, మన దీర్ఘాయుషుకు మూలమై ఉన్నారో ఆయన మనం ఏం చేయాలి? ఈ లోకంలో చూడండి ఒకసారి, మనకు జాబ్ ఇచ్చిన వాళ్ళ పట్ల ఎంత రెస్పెక్ట్గా ఉంటాం. మనకు ఒక వినండి, నెలకి 50,000 శాలరీ ఇస్తున్నారు అనుకోండి, ఆ యొక్క వ్యక్తి చెప్పే మాటలో ఎంత హత్తుకొని వింటాం చెప్పండి. హలో సార్, చెప్పండి సార్, ఓకే సార్, ఓకే సార్, ఏంటది? ఓకే, నేను పొద్దున్నే 5 గంటలకు వచ్చేస్తాను సార్, తెల్లవారు గంటల 3 గంటలకు సార్ వచ్చేస్తాను సార్. అర్థమవుతుందా? అంటే నువ్వేం చెప్తావో అది నేను చేస్తాను. ఎందుకంటే ఈ లోకంలో ఆ కొంచెం శాలరీ ఇచ్చే వాళ్ళకే అంత రెస్పెక్ట్గా ఉంటే, మరి మన ప్రాణానికి, మన యొక్క దీర్ఘాయుష్కి మూలమై ఉన్న దేవునికి ఎంతగా మనం హత్తుకోవాలి చెప్పండి. ఈ కీర్తనాకారుడికి మనం మొదటి వచనంలోనేమో నా ప్రాణము మంటిని హత్తుకొని చున్నదన్న కీర్తనాకారుడు కిందకు వస్తే నీ శాసనాలు నేను హత్తుకొని ఉన్నాను అన్నాడు. చెప్పండి, ఎవరిని హత్తుకోవాలి? నీ శాసనాలను హత్తుకోవాలి, దేవుని హత్తుకోవాలి. ప్రియమైన సహోదరులారా, దేవుని హత్తుకోవడం మూలంగా మన ప్రాణానికి, చెప్పండి, మన దీర్ఘాయుష్కి ఆయన మూలమై ఉన్నాడు. కాబట్టి మనము జీవములో బ్రతుకుతాం. హల్లెలూయా. దేవుని హత్తుకుంటే మొదటి ప్రయోజనం ఏంటి తెలుసా? జీవంతో బ్రతికితేనే మనము జాబ్ అయినా, చదువైనా, అర్థమవుతుందా, ఏదైనా మనం చేయగలుగుతాం. మన జీవానికి మూలం ఎవరంటే దేవుడు. ఆయన హత్తుకోకుండా నువ్వు లోకాన్ని హత్తుకుంటే, ఆయనకి వ్యతిరేకమైన వాటిని హత్తుకుంటే దేవుడు మనల్ని నాశనం చేస్తాడని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన సహోదరా, ద్వితీయోపదేశకాండం 4:4 ఒకసారి మీరు గమనించినట్లయితే ప్రజలతో మోషే గారు మాట్లాడుతున్నారు. 4:4 చదవండి. దేవుడైన యెహోవాను హత్తుకున్న మీరందరూ, చెప్పండి, నేటి వరకు సజీవులుగా ఉండడానికి గల కారణం ఏంటంట? మీ దేవుడైన యెహోవాను మీరు అందరూ ఏం చేశారు? హత్తుకున్నారు. కానీ కొంతమంది హత్తుకోకుండా పై వచనంలో ఎవరు వెంటో పోయారట. అందుకే చదవండి, 4:3 చదవండి. బయలుపోయారు విషయంలో యెహోవా చేసిన దానిని మీరు కన్నులారా మీరు చూశారు. బయలుపోయారు ఎంట వెళ్ళినా